సుమంత్, ఎక్కడున్నావు? ఆఫీస్లోనా? మా ఆఫీస్కి వచ్చావా? అవునా, రా మరి పైకి రా. హలో, వసంత, సుమంత్ వస్తున్నాడు. ఒక 10 minutes ఈ ఛాంబర్కి ఎవరిని పంపించకు, ఓకేనా? ఎవరిని నా రూమ్కి రానియకుండా చూడు, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. హాయ్ శాంతి. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, ఇటు నుంచి వెళ్తున్నాను, ఒకసారి కనపడి వెళ్దామని వచ్చాను. ఏంటి ఈరోజు మార్నింగ్ వచ్చేసావు ఆఫీస్కి? ఆఫీస్లో వర్క్ చాలా ఉంది సుమంత్, నైట్ అంతా చేశాను. అర్జెంట్ ఫైల్ ఉంది. బాస్ గొడవ చేస్తున్నాడు. ఈవినింగ్ కల్లా వర్క్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అవునా? పోనీ నేను ఏమైనా హెల్ప్ చేయనా? నో, నీ వల్ల కాదులే. చెప్పు సుమంత్, ఫస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చావు. టీ, కాఫీ ఏం తీసుకుంటావు? నో అవేం వద్దులే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. సరే కానీ ఈవినింగ్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, ఏ మూవీకి వెళ్దాం? ఈరోజు వర్క్ ఉంది సుమంత్. ఎర్లీగా వర్క్ అయిపోయిందనుకో మూవీకి వెళ్దాం, లేదనుకో రేపు వెళ్దాం. సరే, ఓ పని చెయ్యి, ఈవినింగ్ ఆఫీస్లో లేట్ అయిందనుకో నాకు ఒకసారి కాల్ చెయ్యి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే. ఇంతకు బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. ఇంకా ఏంటి? విలేజ్కి వెళ్తా అన్నావు, ఎప్పుడు వెళ్తావు? ఇంకో 2 days ఆగి వెళ్తాను. అవునా? ఏం లేదు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అని చెప్పావనుకో నేను కూడా అదే టైంకి వెళ్తాను. సరే కానీ సుమంత్, ఇంకేంటి విషయాలు? మీ ఫాదర్తో మాట్లాడతానన్నా, మాట్లాడావా? ఇంకా లేదు, ఎందుకంటే సిస్టర్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయింది. అవునా? కంగ్రాట్స్. ఏం చేస్తాడు అబ్బాయి? సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్. సిస్టర్ కూడా చాలా హ్యాపీ. అన్నీ ఓకే అయితే 3 monthsలో మ్యారేజ్ కూడా. అందుకే నాన్న ఒకసారి ఊరికి రమ్మన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడొద్దాం అనుకుంటున్నాను. అవునా? అయితే సిస్టర్ మ్యారేజ్ అయిపోయిందనుకో, నెక్స్ట్ సార్ మ్యారేజ్ అనుకో. అవునా? చూద్దాం. సరే కానీ నువ్వు విలేజ్కి వెళ్ళేది ఎప్పుడో చెప్తే అదే టైంకి నేను కూడా ప్లాన్ చేసుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే సుమంత్, తప్పకుండా. ఈవినింగ్ డిన్నర్కి వస్తావా? వస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఎర్లీగా వచ్చేస్తాను. సుమంత్, నేను నిన్ను విషయం అడుగుతాను, ఏం ఫీల్ అవ్వకుండా చెప్తావా? చెప్తాను. ఏం లేదు, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్సా? నాకా? ఉన్నని ఒక్కదాంతోనే వస్తున్నాను, ఇంకొక అమ్మాయా? సరే, సరదాగా అడిగెళ్ళాయి. సరే కానీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చి ఇవ్వనా? నేను అవేమొద్దు, లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను. ఏం లేదు, అర్జెంట్ వర్క్ ఉంది సుమంత్, ఈవినింగ్ కల్లా క్లోజ్ చేయాలి. బాస్ చాలా టెన్షన్ పడుతున్నాడు. సరే సరే, నువ్వు వర్క్ అంతా హ్యాపీగా ఫినిష్ చేసుకో. ఒకవేళ ఆఫీస్లో లేట్ అయిందనుకో నాకు కాల్ చెయ్యి, ఈవినింగ్ వచ్చి డ్రాప్ చేస్తాను. సరే, ఓకేనా? ఓకే. వెళ్ళనా? ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్. బాయ్.
చెప్పురా. అవునరా, నిన్న నైట్ యాక్సిడెంట్లో సుమంత్ చనిపోయాడు. ఛాన్సే లేదురా. హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా లేదు. నాకిప్పుడే తెలిసింది. నేను బయలుదేరి వెళ్తున్నాను. వద్దులేరా, మీరెవరూ వద్దులే. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. పర్వాలేదు. చెప్పండి. మేడం, పని అయిపోయింది. బ్యాగ్ తీసుకున్నాను. ఓకే, బ్యాగ్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? నందుని ఏం చేసావు? అది నందుని చంపడం కుదరలేదు మేడం. చంపలేదా? ఏ? అంటే పక్కనే పోలీస్ వ్యాన్ ఉంది మేడం. సరౌండింగ్లో పోలీసులుంటే నీకేమైంది? యాక్సిడెంట్ చేయమన్నాను కదా. ఆ టైంలో వాడిని చంపేమనుకోండి, ఈ విషయం కూడా బయటకు వస్తుంది. కోర్స్ మీరు యాక్సిడెంట్ చేయమన్నారు, కానీ అది అంత సాధ్యం కాని విషయం అండి. నా వెహికల్ కూడా సీజ్ చేశారనుకోండి, ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళ పాలైపోతుంది. అందుకని ఇవన్నీ బాగా ఆలోచించి నందు చెప్పలేదు. అంత భయం ఉన్నోళ్ళు ఈ పనిలో దిక్కకూడదు. సరే మేడం, మీరు అంత గట్టిగా చెప్తున్నారు కదా, నాకు 1 వీక్ టైం ఇవ్వండి. నందుని ఎలా చంపేస్తానే, ఓకేనా? సరే సరే, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అర్జెంటుగా నా దగ్గరికి వచ్చేయండి. నేను ఇంటి దగ్గరే ఉన్నాను, రండి. ఓకే మేడం, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఫోన్ పెట్టేయండి. చెప్పిన పని ఒక్కటి కరెక్ట్గా చేయడు. ఆ నందుగడు మళ్ళీ తగులుకుంటాడు, మళ్ళీ ప్రేమ అంటాడు, పెళ్ళి అంటాడు. ఎంతకాలం భరించాలి వీడిని? నందుగాడే చేస్తున్నాడు. ఏం మాట్లాడాలి? మైకిల్ ఒక పని తినగా చూడు. నందిత, ఎక్కడున్నావు? నందు, ఇంట్లోనే ఉన్నాను నందు. అర్జెంటుగా నేను నిన్ను కలవాలి. ఏం లేదు నందిత, ఇంకో 10 lakhs ఇస్తాను కదా, అవి అరేంజ్ అయినాయి, తీసుకొచ్చి నీకు ఇద్దామని. అవునా? చాలా థ్యాంక్స్ నందు, మా కోసం చాలా రిస్క్ చేస్తున్నావు. పాపం మళ్ళీ 10 lakhs ఇస్తున్నావు. సరే నందు, ఈసారి ఇంటికి వస్తాను మాటిచ్చావు, తప్పకుండా రావాలి, సరేనా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే నందిత, ఒక హాఫ్ అన్ అవర్ నీ ముందుంటా, ఓకేనా? బాయ్ నందిత. బాయ్. వీడి దరిద్రం వదిలిపోద్దనుకుంటే మళ్ళీ తయారయ్యాడు. మైకిల్ ఒక్క పని కరెక్ట్గా చేయడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.